పరిశుద్ధ గ్రంథాన్ని వివరణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం మనము ఇప్పుడు చేయబోతున్నాం. సో ఈ రోజుతో దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుంటూ మనకున్న సమయాన్ని బట్టి మనం ముందుకు కొనసాగుతాం. కాబట్టి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, బైబిల్ను క్రమంగా తెలుసుకోవాలనుకునేవారు ఎవరైనా కానీ దేవుని యొక్క వాక్యాన్ని పోగొట్టుకోకుండా వినండి. అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వచ్చి పాల్గొనండి. అందుబాటులో లేకపోతే లైవ్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దాన్నైనా ఉపయోగించుకుని ఈ సిరీస్ అనేది మిస్ కాకుండా దేవుని వాక్య సత్యాలు తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. చదువుకున్న యొక్క 5 వచనాల్లో దేవుని గురించి మనము నేర్చుకోగలిగిన కొన్ని విషయాలు ఈ యొక్క సమయంలో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక 6 విషయాలు ఈ యొక్క వాక్య భాగంలో నుండి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే ఈ మాట చూడగానే దేవుని గురించి ఇక్కడ మనకు అర్థమయ్యే ప్రాథమికమైన సత్యం ఏంటంటే, దేవుడు సృష్టికర్త. మన దేవుడు సృష్టికర్త. ఆయన ఈ లోకాన్ని సృజించాడు. భూమి ఆకాశములు అంటే కేవలము భూమి ఆకాశం అని కాదు, కానీ భూమి కిందుంది, ఆకాశము పైదుంది. ఆ చివర ఈ చివర రెండిటిని కలిపి చెప్పాడంటే ఈ మధ్యలో ఉన్నది మొత్తాన్ని దేవుడు కలుగు చేశాడని అర్థం. సో దేవుడు ఈ సృష్టిని కలుగు చేశాడు అన్నట్టుగా మొదటి వచనం మనతో మాట్లాడుతుంది. ఆ తర్వాత వచనాలు దేవుడు ఏ విధంగా ఈ సృష్టిని ఉనికిలోకి తీసుకొచ్చాడు అనేది తెలియపరుస్తూ ఉంది. ఈ మొదటి వచనాన్ని అందరూ సరిగ్గా అర్థం చేసుకోవడం అవసరం. కొంతమంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎలా అర్థం చేసుకుంటారంటే, దేవుడు మొదట్లో భూమి ఆకాశాలు చేశాడు, కానీ రెండో వచనంకి వచ్చేసరికి భూమి పాడైపోయింది, ఆకాశం పాడైపోయింది, సృష్టి పాడైపోయింది, మరలా ఆయన దాన్ని తిరిగి చేసే ప్రయత్నం చేశాడు అని ఈ విధంగా ఆలోచన చేస్తారు. అది పొరపాటు. ఈ మొదటి వచనం అనేది సమరీ స్టేట్మెంట్ అనాలి దీన్ని. దేవుడు ఏ విధంగా ఈ యొక్క సృష్టిని కలుగు చేశాడనేది మిగతా వచనాలు వివరిస్తూ ఉన్నాయి. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు తన యొక్క మాట ద్వారా ఈ సృష్టిని కలుగు చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ సృష్టికి కిరీటంగా దేవుడు మానవుని చేశాడు. మానవుని సృష్టికి కిరీటంగా చేసిన దేవుడు మానవుని ఎలా చేశాడంటే, తన యొక్క స్వరూపంలో ఆయన మనిషిని తయారు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్న మాట చొప్పున దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనుషులను చేశాడు. అంతేకాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సృష్టికి కర్తగా ఉన్నాడన్న విషయాన్ని మొదటి అధ్యాయంలోనే మనం అర్థం చేసుకోవాలి. చాలామందికి యేసుక్రీస్తు వారి గురించి ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఆయన నూతన నిబంధనలో కొత్తగా వచ్చినట్టుగా అనుకుంటారు. కానీ అనాదిలోనే యేసయ్య ఉన్నాడు, సృష్టికి పూర్వమే యేసయ్య ఉన్నాడు. సృష్టి ఆరంభంలో యేసుక్రీస్తు వారు కర్తగా తన యొక్క పనిని తాను జరిగిస్తూ ఉన్నాడు. సో సృష్టింపబడినటువంటి మనం అందరం కూడా దేవుని మూలంగానే, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి మూలంగానే సృజింపబడ్డాం. కొన్ని వాక్యాలు చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్పే మాట చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనం, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎవరి ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాక్యము అనేదానికి, వర్డ్ అనేదానికి ఒక ఎంబాడిమెంట్గా యేసయ్య ఉన్నాడు. వాక్యమై ఉన్న యేసయ్య వ్యక్తిగా ఈ లోకానికి, లేకపోతే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన సందర్భాలను యోహాను భక్తుడు వివరించడానికి ముందుగా, శరీరధారిగా ఆయన ఈ లోకానికి రాక ముందు ఆయన ఏ విధంగా ఉన్నాడో తెలియపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, తర్వాత సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఎవరి మూలంగా? ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగా. ఈ అంశాన్ని అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది యేసుక్రీస్తు వారిని దేవుడుగా భావించరు. నేనెవరో క్రైస్తవేతరుల గురించి చెప్పట్లేదు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిలోనే విపరీతమైన వాదాలు పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారిని దేవునిగా అంగీకరించిన వారు చాలామంది. ఆయన దేవుని కుమారుడు అని సరిపెట్టుకుంటారు. ఇంకొంతమంది యేసుక్రీస్తు వారిని ఒక ప్రవక్తగా మాత్రమే చూస్తారు.
యేసుక్రీస్తు వారిని ఒక మంచి బోధకుడుగా మాత్రమే చూస్తారు. కానీ యేసుక్రీస్తు వారు దేవుడు అంటానికి ఉన్న అనేకమైన రుజువుల్లో ఒక రుజువు సమస్తమును ఆయన మూలంగా కలిగాను. అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి దేవుని మూలంగా కలిగాయి. అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి ఆరిజిన్ ఎక్కడుంది, సోర్స్ ఎక్కడుందంటే యేసయ్యలో ఉంది. 3వ వచనం చూడండి, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఏదైనా ఈ సృష్టిలో ఉంది అంటే అది యేసుక్రీస్తు వారు లేకుండా రాలేదు. సమస్తం ఆయన మూలంగా కలిగాయి. 2వ మాట, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగేది. ప్రతి ఒక్కటి కూడా ఆయన మూలంగానే కలిగాయి. ఇదే విషయాన్ని రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం మరింత స్పష్టంగా మనకు వివరిస్తూ ఉంది. రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము. ఏదో అబ్రహాం లింకన్ పాలసీ లాగా, అబ్రహాం లింకన్ గారు డెమోక్రసీ గురించి చెప్పిన మాటలాగా ఉంది. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. గవర్నమెంట్ అనేది ప్రజల చేత, ప్రజల కొరకు అన్నట్టుగానే సృష్టిలో ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని కొరకు. ఎందుకు మనం సృజింపబడ్డాం, ఎలా సృజింపబడ్డాం, ఎవరు మనల్ని చేశారంటే దేవుని మూలంగా మనకి యొక్క జీవితం కలిగింది. దేవుని కొరకు మనకి దేవుడి జీవితాన్ని ఇచ్చాడు. దేవుని నిమిత్తము మనం ఈ లోకంలో ఉన్నాం. దేవుని ద్వారానే జీవిస్తూ ఉన్నాం. అపోస్తులైన పౌలు ఏథెన్స్ అనే పట్టణంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటాడు. సో లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారి మూలంగా సృష్టింపబడ్డారు. మనుషులే కాదు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి. దీనికి ఇంకా స్పష్టతనిచ్చేటువంటి మరొక మాట మనం చూడాలంటే కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. ఎలాగనగా ఆకాశమందున్నవియు, వినండి జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు. ఉన్న ఏ అయినా, ఆకాశంలో ఉన్నవైనా భూమి మీద ఉన్నవైనా, తర్వాత దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అంటే కంటికి కనబడుతున్నవి కానీ కంటికి కనబడకుండా ఉన్నవి కానీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, తర్వాత అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును, ఇంకేం తీసేద్దాం అందులో, సర్వమును, ఎవ్రీథింగ్, ఆల్ థింగ్స్, సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఎవరిలో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఆయన యందు సృజింపబడెను. తర్వాత సర్వమును ఆయన ద్వారాను, నెక్స్ట్ ఆయనను బట్టి సృజింపబడెను. రోమాపత్రిక రాసింది కూడా పౌలు గారే, కొలసీ పత్రిక రాసింది కూడా పౌలు గారే. అక్కడ ఇక్కడ ఈ కంపారిజన్ చూడండి. ఆయన నిమిత్తము, ఆయన ద్వారా అనే మాటలు వాడాడు. ఇక్కడ కూడా అదే మాట చెప్పాడు. చూడండి 36లో ఏమున్నాడా? ఆయన మూలము, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం. రోమా 11:36లో, కొలసీ 1:16లో ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన బట్టి. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి ఈ సృష్టికి కర్త దేవుడే. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఈ యొక్క సృష్టిని దేవుడు కలుగు చేశాడు? లేకపోతే సృష్టిలో భాగమైన మనం అందరం, నువ్వు నేను అందరం కూడా దేవుని చేత సృష్టింపబడిన వారమే. దేవుని చేత సృష్టింపబడిన వారమే. తల్లి గర్భములో మనను రూపించినవాడు దేవుడే. సో దేవుని చేత సృజింపబడిన మనమందరము గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము మన సొత్తు కాదు, మనము మన సొంతం కాదు. ఒక మొబైల్ ఫోన్ తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశం ఉందా? లేదు. మీరు ఎలా ప్రవర్తించాలి? అది దాన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరున్నారో, దాన్ని మేకర్ ఎవరున్నారో, దాన్ని యూజర్ ఎవరున్నారో, దాన్ని ఎవరు తయారు చేశారో, దాన్ని ఎవరు వాడుతున్నారో, వాళ్ళ యొక్క కమాండ్స్ ప్రకారంగా అది నడవాలి. వాళ్ళు ఎలా వాడాలనుకుంటే దానికి తగ్గట్టుగా అది ప్రవర్తించాలి. అయితే దేవుడు మనల్ని మిషన్స్ లాగా తయారు చేయలేదు, మనల్ని యంత్రాల్లాగా దేవుడు తయారు చేయలేదు. మనకు దేవుడు ప్రత్యేకమైనటువంటి ఒక
అవకాశం ఇచ్చాడు. అదేంటంటే ఏది కావాలో అది ఎంచుకునే అవకాశం, ఫ్రీ విల్ అంటారు, స్వతంత్రత. దేవుడు స్వతంత్రులుగా మనలను చేశాడు. స్విచ్ నొక్కితే ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అలాంటిది కాదు మన జీవితం. స్విచ్ నొక్కితే ఫ్యాన్ ఖచ్చితంగా తిరగాలి, తిరగకపోతే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఆ ప్రాబ్లంను మనం రిపేర్ చేసి దాన్ని ఉపయోగించుకుంటాం. మన జీవితం అలా కాదు. స్విచ్ నొక్కినా కానీ తిరిగితే తిరుగు, లేకపోతే లేదు అని దేవుడు మనకు స్వతంత్రతను ఇచ్చాడు. అయితే దేవుడు మనకిచ్చిన స్వతంత్రతను బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని సృజించాడు. ఆయన చేత సృజింపబడ్డ మనము, ఆయన చేత స్వతంత్రంగా కలుగజేయబడిన మనము, దేవుడు మన సృష్టికర్త అన్న విషయాన్ని గుర్తుంచుకొని మన ఇష్టానుసారంగా కాక మనలను సృజించుకున్న దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవటానికి నిర్ణయం చేసుకోవాలి. దేవుని ఇష్టానుసారంగా. ఎందుకంటే ఎందుకు కలుగు చేసుకున్నాడు దేవుడు మనల్ని? ఆయన నిమిత్తం. ఆ మాట అర్థం చేసుకోండి. మరలా మీకు మీరు చెప్పుకోండి. నేను నా కోసం దేవుడు నన్ను పుట్టించలేదు, నన్ను మా అమ్మోళ్ళ కోసం దేవుడు నన్ను పుట్టించలేదు, నన్ను ఆ పని కోసం ఈ పని కోసం దేవుడు నన్ను పుట్టించలేదు. ఎందుకు పుట్టించాడు దేవుడు నన్ను? దేవుని కోసమే నన్ను పుట్టించాడు. ఎప్పుడైనా కొన్నిసార్లు జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు చచ్చిపోదాం ఇంకా అనిపించిద్దామో, ఇంక చాలే ఈ జీవితం అనిపించిద్దామో. అయితే నీ యొక్క జీవితంలో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఇలాంటి తలంపు వస్తే, నువ్వు అసలు ఈ లోకంలో ఉంది నీ కోసం కాదని గుర్తు చేసుకో. ఈ లోకంలో నువ్వు ఉంది నీ కోసం కాదు, ఈ లోకంలో దేవుని కోసం నువ్వు ఉన్నావు. నువ్వు చావాలన్నా బ్రతకాలన్నా దేవుని అనుమతి కావాలి. నీ ప్రాణం మీద, నీ జీవితం మీద నీకేం హక్కు ఉంది? ఏ మొబైల్ ఫోన్ అయినా నేను పని చేయటం మానుకుంటాను అంటదా? ఈరోజుకి నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంక నేను పని చేయను అంటదా? అంటానికి లేదు. ఎందుకంటే దాన్ని ఆ విధంగా డిజైన్ చేశారు. ఒక్కవేళ అది అలా కనుక ప్రవర్తిస్తే అది ఇంక మన జేబులో కానీ మన చేతుల్లో కానీ ఏమాత్రం ఉండదు. ఏ చెత్త కుండీలోకో మారకం వేసేవాడికో ఇచ్చేస్తాం దాన్ని. అయితే మన జీవితము అలాంటిది కాదు. మన జీవితము మన సొత్తుకు అది అర్థం కావాల్సింది. దేవుడు మన సృష్టికర్త అంటే మనం ఎవరు సొత్తు అయి ఉన్నాం? దేవుని సొత్తు అయి ఉన్నాం. మనము దేవుని కోసం సృజింపబడ్డాం, దేవుని కోసం ఏర్పాటు చేయబడ్డాం, దేవుని కోసమే బ్రతుకుతున్నాం, దేవునిలో బ్రతుకుతున్నాం. ఆ మాటలు గుర్తు చేసుకోండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. దేవుడే లేకపోతే జీవితమే లేదు. దేవుడే సృజించకపోతే ఈ లోకంలోకి మనం రాలేం. దేవుడే మనకు అవకాశం ఇవ్వకపోతే ఈ భూమి మీద బ్రతికి ఉండే అవకాశం మనకు లేదు. కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా దేవునికి చెందిన వారమై ఉండాలి. బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి, చనిపోతే అప్పుల కోసమో, ఆర్థిక ఇబ్బందుల కోసమో, కుటుంబ సమస్యల కోసమో, అవమానాల కోసమో, నిందల కోసమో, వ్యాధి బాధల కోసమో, ఇంకొక దానికోసమో చనిపోవటానికి వీల్లేదు. చనిపోతే ఆయన కోసమే చనిపోవాలి. ఈ 2 వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం రండి. మొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో ఏథెన్సు ప్రజలతో అపోస్తులైన పౌలు చెప్పిన వచనాన్ని మొదట మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనంలో, మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆ మాట అర్థం చేసుకోండి. ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. అంటే మన జీవితం అంతా కూడా యేసయ్యలో దేవునిలో ఉంది. మన బ్రతుకు ఆయనలో ఉంది. చలనం అంటే అర్థమైందా మీకు? చలనం, నా కదలికకు కారణం నీవే. ఎందుకు పెట్టాను తెలిసే నాకు ఆ పదం. అసలు ఆయనలో నాకు చలనం. నేను నా చెయ్యి కదిలిస్తున్నానంటే, నా నోరు మాట్లాడుతుందంటే, నా శరీరంలో ఏ అవయవమైనా పనిచేస్తుందంటే, నా శరీరము ఈ విధంగా చలించడానికి, కదలిక కలిగి ఉండటానికి కారణం దేవుడే.
తర్వాత ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. ఎగ్జిస్టెన్స్ ఉందంటే ఆయనలో ఉంది ఆ ఎగ్జిస్టెన్స్. మన ఉనికికి కారణము దేవుడే. అయితే దేవుని యందు బ్రతుకుతున్నాము, దేవుని యందు చలిస్తూ ఉన్నాము, దేవుని యందు ఉనికి కలిగి ఉన్నాము అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుండగా మనం చేయాల్సిందేంటి అంటే, రోమీయులకు రాయబడిన పత్రికలోకి మళ్ళీ వద్దాం. మనము రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయానికి రండి. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనంలో, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. అర్థమైందా ఈ మాట? మనం దేవుని వాళ్ళం అయినప్పుడు, దేవుని చేత సృజింపబడిన వారం అయినప్పుడు మనం బ్రతికేది ఎవరి కోసం అవ్వాలి? నీ కోసమా? నీ ఆశల కోసమా? నీ ఆశయాల కోసమా? నీ కోరికల కోసమా? నీ యొక్క ఇష్టాలు నెరవేర్చుకోవడం కోసమా? కాదు కదా. ఎందుకంటే అసలు దేవుడు నిన్ను పుట్టించింది నీ కోసం కాదు కదా. చాలా ఎన్నిసార్లు మన నోటితో ఈ మాట అని ఉంటాం కదా, నా జీవితం నా ఇష్టం. ఈ వాక్యం ఏనండి, ఈ మాటలు అర్థం చేసుకోండి. అసలు జీవితమే నీది కాదు. నీకంటూ ఒక ఇష్టం నీ జీవితం మీద చలాయించుకునే అవకాశమే నీకు లేదు. అన్లెస్ అంటిల్ దేవుడు నాకు అది ఇవ్వకపోతే. దేవుడు నీకు ఆ ఛాన్స్ ఇస్తే తప్ప నా జీవితం నా ఇష్టం అంటానికి అసలు ఆస్కారమే లేదు. నీ జీవితం పట్ల ఇష్టం ఏదైనా ఉండాలంటే దేవుడికే. నీ జీవితం పట్ల ఆశయం ఏదైనా ఉందంటే అది దేవుందే. నీ జీవితానికి, నీ జీవితం గురించిన ఆలోచన ఏదైనా ఉందంటే అది దేవుందే. మనలో ఎవడను తన కోసమే బ్రతకడం. దేవుని మాటలు వింటుండగా ఆలోచన చేయండి, మన కోసం మనం బ్రతుకుతున్నామా? అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఎప్పుడైనా వచ్చింది ఈ ప్రశ్న, నేను ఎందుకు బ్రతుకుతున్నాను? వై ఆమ్ ఐ లివింగ్? నా కోసం, నీ కోసమా? చాలా సార్లు చెప్తాం కదా, నా పిల్లల ముఖం చూసి బ్రతుకుతున్నాను నేను, నా భర్త ముఖం చూసి బ్రతుకుతున్నాను నేను, మా నాన్న ముఖం చూసి బ్రతుకుతున్నాను, మా అమ్మ ముఖం చూసి బ్రతుకుతున్నాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి బ్రతుకుతున్నాను, వాళ్ళ కోసం బ్రతుకుతున్నాను, వీళ్ళ కోసం బ్రతుకుతున్నాను. బ్రతికే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి కోసం బ్రతుకుతున్నారు. గట్టిగా చెప్పాలంటే కొంతమంది శత్రువుల కోసం బ్రతుకుతున్నారు. వాళ్ళ శత్రువులు ఎప్పుడు నాశనం అయిపోతారో కల్లార చూసి పోదామని రెడీగా ఉన్నారేమో కొంతమంది వారు ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి ఎదగటానికి బ్రతుకుతున్నారు. ఇంకొంతమంది మనుషుల చేత చప్పట్లు కొట్టించుకోవడానికి బ్రతుకుతున్నారు. ఇంకొంతమంది ఎవరైతే నన్ను తిట్టారో, ఎవరైతే నన్ను నిందించారో, ఎవరైతే నా గురించి చెడుగా మాట్లాడారో వాళ్ళందరూ నన్ను అభినందించాలి, అందుకోసం బ్రతుకుతున్నారు. వై ఆర్ యు లివింగ్? ఎందుకోసం నువ్వు బ్రతుకుతున్నావు? నిన్ను సృష్టించిన సృష్టికర్త ఇందుకా నిన్ను సృష్టించింది? ఈ కారణాల చేత బ్రతకమని ఆయన నిన్ను సృష్టించాడా? ఈ విధంగా జీవించమని ఆయన నిన్ను సృష్టించాడా? కొన్ని కార్యాలు ఈ లోకంలో జరిగినప్పుడు, కొన్ని పనులు జరిగినప్పుడు మనం కోపం వచ్చి ఒక వ్యక్తిని తిట్టే విషయంలో చాలా దూరం పోతాం. అసలు నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేదిరా అంటారు. కొన్నిసార్లు నిన్ను అనవసరంగా అన్నాను అంటారు. దేవుడు మనలను పుట్టించింది, దేవుడు మనలను ఈ లోకంలోకి తీసుకొచ్చింది మన కోసం, మన ఇష్టం నెరవేర్చుకోవటానికి కాదు. ఈ మాట గమనించండి, మనలో ఎవడునో తన కోసమే బ్రతకడు. నెక్స్ట్ మాట ఏముంది? తన కోసమే చనిపోడు. 8వ వచనం, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. చెప్పగలం ఈ మాట మన నోటితోటి? నేను బ్రతికితే యేసయ్య కోసమే బ్రతుకుతున్నాను, యేసయ్య కోసమే బ్రతుకుతున్నాను. నెక్స్ట్, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాను. బ్రతికితే యేసయ్య కోసం బ్రతుకుతున్నాను, చనిపోతే యేసయ్య కోసము చనిపోవచ్చున్నాను. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఎంత బాగుందో చూడండి. మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. నేను చనిపోయినా బ్రతికినా యేసయ్యకు సంబంధించిన వ్యక్తిని అని నువ్వు చెప్పగలవా? ఎవరు చెప్పగలుగుతారు ఈ మాట? యేసయ్యతో నీకు సంబంధం ఉంటే, నీ పాపములకు క్షమాపణ పొందుకున్న వ్యక్తివిగా ఉంటే, పరలోక రాజ్యంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తివిగా ఉంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్తావు. యేసయ్యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా చావు లాభం కాదు, నష్టమే.
ఎందుకంటే నువ్వు వెళ్తుంది విశ్రాంతి పొందటానికి కాదు. భూలోకంలో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, కరువులు, చింతలు, అనారోగ్యాలు ఇలాంటివి ఎన్నో ఉంటున్నాయి. చచ్చిపోయినోడికి అసలు ఏ బాధ లేదనుకుంటున్నట్లయితే యేసయ్యందు విశ్వాసం ఉంచి నువ్వు చనిపోతే విశ్రాంతి పొందుతావు. కానీ యేసయ్యందు విశ్వాసం ఉంచకుండా కనుక చనిపోతే ఈ లోకంలో నువ్వు అనుభవించిన దానికంటే ఇంకా ఎన్నంతలో నేను చెప్పలేను, కానీ అన్నంతలు ఎక్కువగా రెట్టింపైనటువంటి రీతిలో బాధలు అనుభవించడానికే పోతున్నావు. నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి పోవట్లేదు. అది లాభం ఎలా అవుతుంది? దేవుని వాక్యం వింటుండగా సృష్టికర్తగా దేవుడు మనకున్నాడు. ఆ సృష్టికర్త ఆయన కోసం మనం బ్రతకాలని, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి మనం బ్రతకాలని ఈ లోకంలో ఆయన మనల్ని సృజించాడు. మనం కూడా ఇదే తీర్మానంతో ఉండాలి. ఏ తీర్మానంతో? నేను బ్రతికినా చనిపోయినా ప్రభువుకు చెందిన వ్యక్తినే ఉండాలి. బ్రతికితే బ్రతికినంత కాలం నా ఆశల కోసం కాదు, నా ఇష్టాల కోసం కాదు, దేవుని కోసమే బ్రతుకుతాను. చనిపోయిన యేసయ్య కోసమే నేను చనిపోవాలి. ఇంక వేరే ఇతర ఏ కారణాలు కూడా నా ప్రాణాన్ని తీయకూడదు. ఈ బలమైన నిర్ణయం, తీర్మానం మీ మనసులో చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే సాతాను మనను శోధించే విధానాల్లో ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువగా ప్రపంచంలో జరుగుతున్నాయంటే ఎందుకోసం బ్రతుకుతున్నామో, ఎందుకోసం చనిపోతున్నామో అర్థం చేసుకోలేకపోవటమే. నా జీవితం నా ఇష్టం అనుకునే మనస్సు నీలో ఉన్నప్పుడే నీ జీవితాన్ని తీసేసుకోవడానికి నువ్వు సిద్ధపడతావు. అసలు నువ్వు నీ సొత్తు కాదనే సంగతి నీకు అర్థమైతే నీ జీవితాన్ని తీసేసుకోవడానికి నీకేం హక్కు ఉంది? నీకేం అవకాశం ఉంది? నీకెక్కడ అధికారం ఉంది? నీ జీవితం దేవుడిది, దేవుడిచ్చింది. ఇది ఎవరి కోసం ఉండాలి? దేవుని కోసమే. ఇది మనం ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిన మొదటి విషయం. రెండవ వచనానికి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ వచనంలో దేవుడు సృష్టిని కలుగు చేయక మునుపు ఉన్న పరిస్థితి ఈ వచనం వివరిస్తూ ఉంది. దేవుడు ఈ సృష్టిని కలుగు చేయకముందు ఈ సృష్టి ఎలా ఉందో ఈ వచనం మనకు వివరిస్తూ ఉంది. ఆ సృష్టి ఉన్న పరిస్థితి, దేవుడు దాన్ని మార్చిన విధానం గురించి ఈ వచనాలను మనము చూడవచ్చు. ఈ వచనంలో దేవుడు మనకు ఎలా కనబడుతున్నాడంటే, ఇక్కడ చూడండి, భూమి ఎలా ఉందంట? నిరాకారంగా శూన్యంగా ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే సిఈవి అనే ట్రాన్స్లేషన్లో, కాంటెంపరీ ఇంగ్లీష్ వెర్షన్ అనే అనువాదంలో బ్యారన్ అనే పదము వాడాడు. బ్యారన్ అంటే ఏంటి? బ్యారన్ అంటే బంజర భూమి, గొడ్డుతనము అనేటువంటి అర్థాలు ఉన్నాయి. బ్యారన్ ఉమెన్ అంటే గొడ్రాలు, పిల్లలు కననిది అనేటువంటి భావం. సో ఫలింపు లేనట్టుగా పరిస్థితులు ఉన్నాయి, ఫలము లేనట్టుగా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇలాంటి దాన్ని దేవుడు ఎలా మార్చాడు? ఇప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదంటే అర్థము మనిషి నివసించటానికి నివాసయోగ్యంగా భూమి లేదు, ఏం వసతులు లేవు, ఇక్కడ అవకాశం మనిషికి అవసరమైనటువంటి ఏమీ లేవు. దేవుడు మనిషి నివసించడానికి భూమి మీద దేవుడు తీసుకురాబోయేటువంటి పక్షులు కానీ, జంతువులు కానీ, పురుగులు కానీ, చేపలు కానీ ఏవైనా నివసించడానికి అవసరమైనటువంటి రీతిలో దేవుడు దీన్ని సిద్ధపరిచాడు. ఒక బ్యారన్ కండిషన్లో ఉన్నటువంటి దాన్ని, గొడ్రాలుగా ఉన్నటువంటి దాన్ని, బంజర భూమిగా ఉన్నటువంటి దాన్ని ఫలవంతమైన భూమిగా దేవుడు చేశాడు. దీన్ని బట్టి మనం దేవుని గురించి ఇక్కడ నేర్చుకునే రెండవ విషయం ఏంటంటే, దేవుడు ప్రయోజనకరంగా మార్చేవాడు. దేవుడు ప్రయోజనకరంగా మార్చేవాడు. దేవుడు ఈ ప్రయోజనకరంగా మార్చడం అనేది ఏ వ్యక్తి జీవితంలోనైనా ఆయన చేయగలడు. ఏ వ్యక్తి జీవితాన్నైనా దేవుడు ప్రయోజనకరంగా మార్చగలడు. అంటే నిష్ప్రయోజనంగా, నిష్ఫలముగా ఏ వ్యక్తి జీవితం ఉన్నా దాన్ని ప్రయోజనకరంగా మార్చడం దేవునికి సాధ్యమే. ఒక మాట అందరూ జాగ్రత్తగా గమనించండి. పని చేయడం మనకు చేత అయినప్పుడు
స్క్రాచ్ లెవెల్ నుంచి చేసుకుంటూ వెళ్ళిపోగలుగుతాం. నేను చెప్పిన మాట అర్థమైందా మీకు? స్క్రాచ్ అంటే అర్థమైందా? ఏమంటారు తెలుగులో ఎగ్జాక్ట్గా? ముడి సరుకుల దగ్గర నుంచి ఆ పని, ముడి సరుకు అనేది కరెక్ట్ పదం కాదు కానీ చెత్త చెదారంతోనైనా మొదలు పెడతాం మనం ఆ పని మనకు చేయటం వస్తే. లేకపోతే ఏమైందంటే ఎవడో మనకు ఒక అస్థిపంజరం చేసిస్తే అప్పుడు దాంట్లో కూర్చోబెడతాం జాగ్రత్తగా. ఇప్పుడు మీరందరూ మొబైల్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి ఈ ఇల్లస్ట్రేషన్ మీకు అర్థమైద్దేమో గమనించండి. ఆల్రెడీ ఎవడో ఫిల్టర్లు వేసి ఇచ్చి మీకంటూ ఒక ఫ్రేమ్ తయారు చేసి ఇచ్చి చెయ్యండిరా అంటే ఫోటోలు అందులో పెట్టి ఎక్కడెక్కడో కొండల్లో లోయల్లో దిగినట్టుగా దెబ్బకు ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నారు. కానీ మీరే ఆ ఫిల్టర్లు వేసుకొని వాడేసిన దాంట్లో మీరు పోయి మీ ముఖం పెట్టడం కాదు, మీరే ఆ ఫిల్టర్లు వేసుకొని ఏ ఫిల్టర్ వేస్తే రంగు ఎలా మారిద్ది, లేకపోతే మీరే ఆ థీమ్స్ తీసుకొచ్చుకొని మీరే ఆ ఇమేజెస్ తీసుకొచ్చుకొని నీట్గా బ్లెండ్ చేసి వర్క్ చేస్తే అది స్క్రాచ్ లెవెల్ నుంచి అది చెయ్యడం చేత అయితే నీకు అవి అవసరం లేదు. చక్కగా ఫోటోషాప్కి వెళ్ళి ఒక న్యూ పేజ్ తీసుకొని నీట్గా చేసుకోగలుగుతాం. అదే రాకపోతే ఏం చేయాలంటే ఎవడో వేసిన లేయర్స్లో ఎలాగ పెట్టుకొని వాటి ప్లేసుల్లో మనకి రాసుకోవాల్సి వచ్చింది. అయితే దేవుడు ఎలాంటి వాడంటే ఎవరిదో ఉపయోగించుకొని ఆయన పనిచేసేవాడు కాదు. ఆయనే సర్వశక్తిమంతుడు. ప్రతి ఒక్కటి ఆయన చేయగలడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన శక్తి తగ్గదు కనుక దేవుడు దేన్నైనా ఏ స్థితిలో ఉన్న వారినైనా ప్రయోజనకరంగా మార్చగలడు. అది ఎప్పుడైనా కానీ దేవునికి ప్రయోజనకరంగా మార్చడము అసాధ్యం కాదు. ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చగలడు. నిష్ప్రయోజనమైనటువంటి జీవితాలను, నిష్ఫలముగా ఉన్నటువంటి జీవితాలను దేవుడు ప్రయోజనకరంగా మార్చగలడు. వారి యొక్క జీవితంలో తన యొక్క కార్యమును జరిగించగలడు. ఇంకా చెప్పాలంటే ఒక కోడి గుడ్ల మీద పొదిగినట్టుగా దేవుడు ఈ సృష్టిని కలిగించే క్రమంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెననే మాట కనపడుతుంది. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ జలములపై అల్లాడటం అంటే ఏంటి? ఒక పక్షి రెక్కలు చాపి దాని మీద ఎగిరినట్టుగా, లేకపోతే ఒక కోడి గుడ్ల మీద పొదిగినట్టుగా దేవుడి యొక్క సృష్టిని కలిగించే క్రమంలో ఆయన ప్రయాసపడ్డాడు. ఇప్పటికీ నువ్వు అవకాశం ఇస్తే నా జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చయ్యా, నిష్ఫలమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను, ప్రయోజనకరంగా మార్చయ్యాను నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను ప్రయోజనకరంగా ఆయన మార్చగలడు. అది నీ ఆత్మీయ జీవితమైనా, మానసిక జీవితమైనా, శారీరక జీవితమైనా, ఆర్థిక పరిస్థితులైనా, విద్యా జీవితమైనా, ఉద్యోగ జీవితమైనా, కుటుంబ జీవితమైనా, ఇది లేదంటానికి లేకుండా ఏ స్థితికైనా చాలిన దేవుడు మన దేవుడు కనుక ప్రతి స్థితిని ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడు. అయితే దేవుడు ఎంతమంది అయితే ఈ యొక్క దినాన్ని దేవుని మాటలు వింటుండగా నా జీవితం ఫలభరితం కావాలని కోరుకుంటున్నారో మీరందరూ దేవుని యొక్క సన్నిధిలో ప్రయోజనకరంగా మార్చగలిగే దేవుని వైపు చూస్తూ ఆయన సహాయాన్ని కోరుకోండి. దేవుడు మీ జీవితాలను ప్రయోజనకరంగా మారుస్తాడు. ఎందుకంటే నిరాకారంగా ఉన్న ఈ సృష్టిని, శూన్యముగా ఉన్న ఈ సృష్టిని, శూన్యం అంటే అర్థమైందా మీకు? ఎంటీ, ఏం లేదు, ఎంటీగా ఉన్నటువంటి దానిలో ఒక స్కెల్టన్ తయారు చేసుకోవటం, ఒక అస్థిపంజరాన్ని తయారు చేసుకోవటం, అవసరమైన వాటన్నిటిని 1 by 1 ఒకదాని తర్వాత ఒకదాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వావ్ అని అనిపించేటట్టుగా ఎలా చక్కగా తయారు చేశాడో నీ జీవితాన్ని దేవుడు అలాగే తయారు చేస్తాడు. నీకేమి రాకపోవచ్చు, నీకేమి చేత కాకపోవచ్చు, నీ వల్ల ఏది కాకపోవచ్చు, అసలు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, ఎలా ఉన్నావో అలాగే దేవునికి అప్పచెప్పుకో. దేవుడు నీ జీవితాన్ని అదే రీతిగా మార్చడానికి ఆయన సమర్థుడు. ఆయనకున్న ఆ శక్తిని మనం నమ్మేవారంగా ఉండాలి. మూడో విషయానికి వెళ్దాం. మూడవ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దీన్ని బట్టి మనం ఇక్కడ నేర్చుకునే మూడవ మాట ఏంటంటే, మొదటి మాట మన దేవుడు సృష్టికర్త, 2 మన దేవుడు ప్రయోజనకరంగా మార్చేవాడు, 3వది ఈ 3వ వచనంలో
దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనే మాట రాయబడింది. పలుకగా అనే మాటను చూస్తే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు పలకటాన్ని గురించి ఈ అధ్యాయంలో చాలాసార్లు రాయబడింది, కనీసం 6 సార్లు మనం చూడొచ్చు. అయితే దేవుడు పలకడం అనేది ఓరకిలా అంటం కాదు, కానీ అది ఒక ఆజ్ఞ. ఇది కూడా సిఈవిలో, కాంటెంపరీ ఇంగ్లీష్ వెర్షన్లో ఈ వచనంలో ఆ విధంగా చెప్పబడింది. గాడ్ కమాండెడ్, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సో దీన్ని బట్టి మూడవదిగా మనం ఇక్కడ దేవుని గురించి నేర్చుకోగలిగింది ఏంటంటే, మన దేవుడు ఆజ్ఞాపించువాడు. అందరు చెప్పండి, ఆజ్ఞాపించువాడు. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 9వ వచనం చెప్తుంది, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనిషి యొక్క అధికారము కంటే మించిన అధికారము దేవుడు కలిగి ఉన్నాడు. మనిషికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి మనిషి ఇచ్చే ఆజ్ఞలు తోటి మనిషి లెక్క చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు ఆ అధికారానికి లోబడే విధంగా చేయలేకపోవచ్చు. అసలు కొన్నిసార్లు ఏ ఆజ్ఞ ఇచ్చినా కానీ ఎలాంటి ఫలితం ఉండలేకపోవచ్చు. కానీ దేవుడు ఆజ్ఞాపించగా ప్రతి ఒక్కటి జరిగించబడుతుంది. ఈ మాట చెప్తుంది కదా, ఆయన ఆజ్ఞాపించగా కార్యం ఏమైంది? స్థిరపరచబడింది, జరిగించబడింది, వెలుగులోనికి వచ్చింది. సో దేవుని ఆజ్ఞ చొప్పున సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఏర్పడింది. అయితే దేవుని ఆజ్ఞ చొప్పున సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఏర్పడటం మాత్రమే కాకుండా ఇప్పటికీ కూడా సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయనకు లోబడుతూ ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి. చూద్దాం, కీర్తనల గ్రంథం 148వ కీర్తన 8వ వచనం చూస్తే, అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు. తుఫాను ఎట్లుందంట? దేవుని ఆజ్ఞను నెరవేర్చేదిగా ఉంది. ఒక తుఫానే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చేవిగా ఉన్నాయి. దేవుని ఆజ్ఞను నెరవేర్చేవిగా ఉన్నాయి. సో దేవుని చేత సృజింపబడినటువంటి ప్రతి ఒక్కటి దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ ఉండగా అవి దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ మనకు సవాలు విసురుతూ ఉన్నాయి. ఎట్లుంటుంది తెలుసా? మనం అందరం మందిరానికి వస్తున్నప్పుడు ఎవరైనా రావట్లేదు అనుకోండి, మనం వాళ్ళకి సవాల్, నేను వెళ్తున్నాను, నువ్వు రావా? అర్థమవుతుందా? మనం నోరు తెరిచి వాళ్ళని అడగకుండానే మనం రావటమే వాళ్ళని అడుగుతున్నట్టు అనమాట. నేను వెళ్తున్నాను, నువ్వు రావా? ఇప్పుడు అదేవిధంగా సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నాయి. అంటే దేవుని చేత సృజింపబడిన మనలను అవి ప్రశ్నిస్తూ ఉన్నాయి. మేము చేస్తున్నాం మా పని, మీరు చేయరా? మేము వింటున్నాం దేవుని మాట, మీరు వినరా? ఇది ఎలా ఉంటుందంటే, మనకంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి చిన్నదే. సృష్టికి కిరీటంగా ఉంది మనమే. సృష్టికి కిరీటంగా దేవుడు చేసింది మనల్నే. కానీ సృష్టికి కిరీటంగా ఉన్న మనమే దేవుని ఆజ్ఞను లెక్క చేయట్లేదు. మనకంటే చిన్నవి, ఇంకా చెప్పాలంటే తక్కువగా ఉన్నవి దేవుని మాట చక్కగా వింటూ ఉన్నాయి. ఇది మనకు అర్థమయ్యే రకంగా చెప్పాలి అంటే, చిన్న పిల్లలు దేవుని మాటకు లోబడి చక్కగా నడుచుకుంటా ఉంటే పెద్దవాళ్ళం అడ్డం తిరుగుతున్నాం. ఆ పిల్లలే మనల్ని ప్రశ్నిస్తున్నారు, మేమే ఎట్లా ఉంటున్నాం, మీకేమైంది? అదే కుర్రోడు ఒక విషయం చెప్పాడు. వాళ్ళ ఊర్లో రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుందంట. రికార్డింగ్ డ్యాన్స్ లేకపోతే ఈ డీజే బాక్స్లు వెనకాల తిరుగుతూ ఉంటారు కదా, ఆ కార్యక్రమం జరుగుతూ ఉందంట. జరుగుతూ ఉంటే ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య వ్యవహారం ఇది. అబ్బాయి ఏమో ఇంట్లో పడుకున్నాడు, నాకు పని లేదు దాంతో, ఆ డీజే బాక్సులతోటి నాకు అవసరం లేదు, ఆ డ్యాన్సులతోటి నాకు పని లేదని శుభ్రంగా వచ్చి ఇంట్లో పడుకున్నాడు. పడుకుంటే వీళ్ళ నాన్న చూడటానికి పోయాడు. ఏంటి చూడటానికి పోయింది? అది ఆ కన్నుల పండుగగా ఉందో చూద్దామని పోయాడు. ఆడకపోతే కాసేపు చూశాడంట. చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, నేను పెద్దోడినా వాడు పెద్దోడా? నేను పెద్దోడిని, వాడు చిన్నోడు. వాడికే దీని మీద పిచ్చి లేదు, ఇది చూడాలన్న ఆలోచన లేదు, నాకెక్కడ బుద్ధి లేదు అనుకొని
వాడే పోయి పడుకుంటే నేనెందుకు ఉండాలేడని చెప్పేసి మెదలకుండా వచ్చి ఇంట్లో పడుకున్నాడు. అది ఎప్పుడు దాకా జరిగినా నాకు అనవసరం. పాఠం ఏంది ఇక్కడ? పిల్లలు మీరు భక్తి కలిగి మీ కుటుంబంలో కొనసాగలిగితే అదే మీ పెద్దలకు బుద్ధి చెప్పిద్ది. అదే మీ పెద్దవాళ్ళ జీవితంలో మార్పు తీసుకొస్తుంది. మీ కింద ఉన్న వాళ్ళు సరిగ్గా నడుచుకోవాలని మీరు కోరుకుంటున్నట్లయితే, మీ పైన ఉన్న వాళ్ళని మార్పును వారి జీవితంలో చూడాలంటే ముందు మీరు సరిగ్గా ఆ పని చేయండి. అదే వాళ్ళలో మార్పు తీసుకొస్తుంది. ఎవరైనా కానీ దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చాలి. కానీ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నాయి, కానీ మనుషులంగా మనము దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారంగా ఉన్నాం. ఈరోజు దేవుని మాటలు వింటుండగా దేవుని ఆజ్ఞను నెరవేర్చేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎన్నో ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నామా? ఎన్నిటిని పాటిస్తున్నాం? ఎన్ని గాలికి వదిలేసాం? దేవుణ్ణి ప్రేమించమనే ఆజ్ఞ మనం నెరవేరుస్తున్నామా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞ నెరవేరుస్తున్నామా? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము ఒకరిని ఒకడు మీరు ప్రేమించుకోండి అని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను మనము నెరవేరుస్తున్నామా అనే విషయాలు పరిశీలన చేసుకుని, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుంది కనుక మనం కూడా దేవుని ఆజ్ఞను నెరవేర్చేటువంటి వారంగా ఉండటానికి ప్రయాసపడదాం. ఇది 3వ సంగతి. 4, దేవుడు మొదటిగా ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. 2, దేవుడు ప్రయోజనకరంగా మార్చేవాడుగా ఉన్నాడు. 3, ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు. 4, దేవుడు వెలుగై ఉన్నాడు. 4, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు అనే ఈ అంశాన్ని మనం చూస్తే ఇది చాలా వాటికి సూచనగా ఉన్నాయి. మొదటిగా వెలుగు దేవునికి సూచనగా ఉంది. అంటే మళ్ళీ ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిందంటే దేవుడు అప్పటికప్పుడు పుట్టాడు అనేది కాదు. అదంతా తప్పుడు వ్యాఖ్యానం అవుతుంది. వెలుగు బైబిల్లో ఉపయోగించబడిన విధానాన్ని అర్థం చేసుకుందాం. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. సూర్యుడు కావాలి ఇప్పుడు మనకి, కావాలా వద్దా? ఎన్ని లైట్లు వేసుకున్నా సూర్యుడు వెళ్తూ వచ్చిద్దా? రాదు. మనోళ్ళు రాత్రిపూట కూడా పగల్లాగా ఉండాలని డే ల్యాంపులని పెడతా ఉంటారు. దానికి ఒక పేరు ఎట్టొచ్చిందో మరి. డే ల్యాంప్ అంటే అది వేసుకుంటే, ఆ ల్యాంప్ వేసుకుంటే పగలున్నట్టుగా సూర్యుడు ఉన్నట్టుగా. నేను మొట్టమొదటిసారి 8th క్లాస్లో ఇప్పుడు చూసా ఈ డే ల్యాంప్ అనేది. మా స్కూల్లో ఒక ఫంక్షన్ చేస్తే దానికోసం మేము ఆ డే ల్యాంపులు సంపాదించి జాగ్రత్తగా గడితే నిజంగా పగలున్నట్టుగానే ఉంది అనిపించింది నాకు. కానీ నిజంగా సూర్యుడు ఉన్నప్పుడు ఉన్నంత వెలుగు నిజంగా డే ల్యాంపు ఇవ్వలేదు. అటు ఇటుగా అలా అనిపించవచ్చు, కానీ అలాంటిది కాదు. సూర్యుడు మనకు అవసరం. సూర్యుడు వలన కాంతి, ఆ కాంతి వలన ఎన్నో పనులు, మన రోజువారి పనులు మనం చేసుకుంటాం. అంతేకాకుండా చెట్లు ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. ఇలా ఎన్నో జరుగుతాయి కాంతి వలన. కానీ పరలోక రాజ్యంలో సూర్యుడు అవసరం లేదు. 2, రాత్రికాలం రాగానే ఏం కావాలి? చంద్రుడు రావాలి. ఇప్పుడు ఈ 2, సూర్యుడు వెళ్ళిపోవటం, చంద్రుడు రావటమే మనకు సిగ్నల్ అన్నమాట. పగలైపోయింది, రాత్రి వచ్చింది అని. దేవుడు వాటిని ఆకాశంలో పెట్టిందే అందుకు. పగటికి రాత్రికి తేడా చూపించటానికి. సరే, అయితే వెన్నెలివ్వటానికి పరలోక రాజ్యంలో చంద్రుడు అవసరం లేదు. ఎందుకు? దేవుని మహిమయే అచట ప్రకాశించుచుండును. ఇంకెందుకు? దేవుని మహిమయే అచట ప్రకాశించుచుండును, జనములు ఆ వెలుగునందు సంతసించుచుందురు. నీ సల్లని చూపే ఓ యేసయ్యా అనే ఆల్బమ్ దొరికితే వినండి. ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసిన పాట ఈ పాట. ఆయన రాశాడో లేకపోతే ఎవరైనా రాశారో తెలియదు, కానీ ఆయన ఆల్బంలో ఆయన పాడిన పాట. సో పరలోక రాజ్యంలో ఇక సూర్య చంద్ర నక్షత్రాల యొక్క అవసరత లేదు. మరి వెలుగు ఎట్లాగా? దేవుడే
అక్కడ ప్రకాశిస్తాడు. దేవుడే వెలుగై ఉంటాడు. జ్యోతిర్మయుడు ఆయనకున్న పేరు. అందరూ అనండి. అంటే ఏంటి? జ్యోతి అంటే ఏంటి? జ్యోతి ఉందాడా? జ్యోతి అంటే ఏంటి? వెలుగు. జ్యోతిర్మయ, జ్యోతిర్మయుడా అంటే వెలుగు కలిగినవాడా. తేజోమయ, జ్యోతిర్మయ, తేజ అన్నా కూడా వెలుగని అర్థం. ఓకే, సో ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో ఏం లేదు, చీకటి అంత మాత్రము లేదు. సో వెలుగు అనేది మొదటి దేవునికి సూచనగా ఉంది. 2 యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏమంటున్నాడు యేసయ్య? నేను లోకమునకు వెలుగును. సో వెలుగు అనేది మొదటి దేవునికి సూచనగా ఉంది. 2 వెలుగు అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వెలుగును ఇవ్వటానికి వచ్చాడు. ఆయనే వెలుగు. ఆయనకి ప్రత్యేకంగా వెలుగు అవసరం లేదు. ఆయనే వెలుగు. ఆయన వెలుగుని ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాదు, వెలుగు అనేది దేవుని వాక్యానికి సూచనగా ఉంది. చూద్దాం, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనం, 130వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 30వ వచనం, 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. తెలివి లేని వారికి తెలివి కలిగించును. సో దేవుని యొక్క వాక్యము వెలుగయ్యింది. ఎవరికి వెలుగు? నా పాదములకు దీపం అంట, నా త్రోవకు వెలుగు. దీపం అంటే ఏంటి? ఆ రోజుల్లో దీపంలే. ఇప్పుడు సెల్ ఫోన్ కదా, సెల్ ఫోనేనా, మొబైల్ ఫోన్, అందులో అన్నీ వచ్చినాయి. టార్చ్ లైట్ వచ్చా, అసలు ఎన్ని రీప్లేస్ చేసిందో మొబైల్ ఫోన్ వచ్చి. ఇంతకుముందు మన వాళ్ళు టార్చ్ లైట్ వాడేవాళ్ళు, వాక్మ్యాన్ వాడేవాళ్ళు, రేడియో వాడేవాళ్ళు, టీవీ వాడేవాళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ మొబైల్ వచ్చి ఇంకా టార్చ్ పని లేదు, ఎందుకంటే దాంట్లో టార్చ్ ఉంది. వాక్మ్యాన్ పని లేదు, పాటలు వస్తాయి. టీవీ పని లేదు, అన్నీ వస్తాయి. అన్నిటినీ రీప్లేస్ చేసి పడేసాను. ఆ చిన్నది జేబులో పెట్టుకొని పోతే చాలు. అయితే నా పాదములు, ఇప్పుడు చూడండి, నీ వాక్యము నా పాదములకు దీపం. ఎందుకు? చీకట్లో వెళ్ళే వాళ్ళకి దీపం కావాలా? రే టార్చ్ ఆన్ చేయి. ఎందుకని? బురదలో వేస్తావో, ముళ్ళు దొక్కుతావో, పోతా పోతా దేన్నో ఒకదాన్ని దొక్కుతావో. దేన్నో ఒకదాన్ని అంటే ఏ పామునో, తేలునో, కుక్కనో, దేన్నో దాన్ని దొక్కుతావో. దేన్ని దొక్కుతావో తెలియదు. కాబట్టి ఏం కావాలి నీకు? దీపం. అంతేకాదు, పోతా పోతా గుంటలో కాలేస్తావో, ఎదురురాయి పొడుచుకుంటావో. నేను చెప్పే మాటలు మీకు అర్థమైతే, టార్చ్ లేకపోతే ఇన్ని కష్టాలుంటే, ఇన్ని నష్టాలుంటే, దేవుని వాక్యం నీ జీవితం లేకపోతే ఇంకెన్ని ఉంటాయి మరి? ఎందుకుంటాయి మరి? దేవుని వాక్యము నీ పాదములకు దీపం. మన పాదములకు దేవుని వాక్యం దీపమైనప్పుడు, ఆ దీపం మనం ఉపయోగించుకోకపోతే, ఆ వెలుతురుని మనం ఉపయోగించుకోకపోతే మరి ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అప్పుడే ఆ వాక్యం మనలో ఉంచుకోకపోతే ఏ గుంటలో కాలేస్తామో, ఇప్పుడు చెప్పండి ఇందాకట్లా, ఏ ముళ్ళు దొక్కుతామో, ఏ కుక్కను దొక్కుతావో, ఏ ఎదురురాయి పొడుచుకుంటావో, ఎక్కడ తటాలు తట్టుకొని కింద పడతావో, ఏ కర్ర తట్టుకొని కింద పడతావో, ఏది ఎక్కలేకపోతావో, ఎక్కడ జాగ్రత్తగా కాలు వేయలేకపోతావో, ఇవన్నీ కూడా నిన్ను నిలబెడతాయా పడేస్తాయా? చెప్పరేంటి? నిలబెడతాయా పడేస్తాయా? పడేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయా లేకపోతే అనారోగ్యం పాలు చేస్తాయా? ఆరోగ్యంగా ఉంచుతాయా? అనారోగ్యం పాలు చేస్తాయి. నీ క్షేమాన్ని ఇస్తాయా లేకపోతే నీకున్నటువంటి క్షేమాన్ని తీసేస్తాయా? క్షేమాన్ని తీసేస్తాయి. దేవుని వాక్యాన్ని మన పాదములకు దీపంగా మనం పెట్టుకుంటే లాభాలు ఉన్నాయి. వెలుగైన యేసు దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసయ్య వెలుగై ఉన్నాడు. దేవుని వాక్యము వెలుగై ఉన్నది.
తర్వాత చూద్దామా 130 వచనం చూడండి, అక్కడేముంది? నీ వాక్యములు వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగును. దేవుని వాక్యం మనం చదువుకుంటే మన జీవితాల్లోనికి ఆ వెలుగు వస్తుంది. తర్వాత అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వెలుగైన యేసు దేవుడు వెలుగు కలుగా చేసిన వాడు, తన వెలుగును వెదజల్లుటకు లోకంలో నిన్ను నన్నుంచాడు. వెలుగు దేవునికి సూచన, వెలుగు యేసుక్రీస్తు వారికి సూచన, వెలుగు దేవుని వాక్యానికి సూచన, వెలుగు దేవుని ప్రజలకు సూచన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం 16వ వచనం చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అందరికి అర్థమైందా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుడు దేవుని ప్రజలుగా ఉన్న వారందరినీ, విశ్వాసులందరినీ, సంఘం అంతటిని ఈ లోకానికి ఎలా పెట్టాడు? చెప్పాలి, ఎలా పెట్టాడు? చెప్తారా చెప్పరా? అనండి, వెలుగు అని అనండి. మరి ఎందుకు నోరులు రావట్లేదు? చెప్పండి. వెలుగు. మన పాదములకు దేవుని వాక్యం ఒక వెలుగుగా ఉంది, దీపంగా ఉంది. మనం లోకానికి ఎలాగున్నాం? ఒక వెలుగుగా దేవుడు మనలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. దేవునిలో ఉన్న వెలుగు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిలో ఉన్న వెలుగు, దేవుని వాక్యంలో ఉన్న వెలుగు నీలోకి వస్తే అప్పుడు నువ్వు లోకానికి వెలుగు అవుతావు. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు లోకానికి వెలుగు అవుతావు. అంటే దేవుణ్ణి బట్టి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నీకు తెలివి కలిగితే, నువ్వు తెలివిగా నడుచుకోగలిగితే, సరి అయిన మార్గంలో మనం నడుచుకోగలిగితే లోకానికి దారి చూపించగలుగుతాం. ఇట్లా వెళ్ళాలి. లేకపోతే ఏమైంది? 2 గుడ్డోళ్ళు పోయంట ఏడబడ్డారు. గుడ్డోడికి దారి చూపిస్తే ఏడకెళ్ళిద్ది మరి దారి? గుంటలోకి కాక ఇంకో సాటికి మంచి సాటికి పోయిద్దా? మోగోడు గుడ్డోడికి దారి చూపించినా పర్వాలేదు, ఆయన కళ్ళు ఉన్నాయి, ఈయనకు నోరు ఉంది, ఇద్దరు సెట్ అయిపోద్దట. కానీ 2 గుడ్డోళ్ళు అయితే ప్రమాదం, ఇబ్బంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించాల్సింది, మనము లోకమునకు వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక మాట ఏమని చూడండి, పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు మీ వెలుగును ఏం చేయాలి? ప్రకాశింపనేయండి. అంటే దేవుని వాక్యం ద్వారా మన జీవితం ఎంత మార్చబడిందో, దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు ఎంతగా సరిచేయబడ్డాయో అది ఈ లోకానికి మన యొక్క ప్రవర్తన ద్వారా చూపించాలి. దాని ద్వారా వచ్చే సత్క్రియలు, దాని ద్వారా వచ్చేదే మంచి ప్రవర్తన. లోకం చూడాల్సిందేంటి? ఈ మంచి ప్రవర్తన మనలో చూడాలి, ఈ మంచి విధానం మనలో చూడాలి. లోకము మనలో ఈ మంచి ప్రవర్తనను చూసినప్పుడు అప్పుడు ఈ లోకము దేవుణ్ణి మహింపరిచేదిగా, దేవుని మార్గంలోనికి వచ్చేదిగా ఉంటుంది. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి. చీకటి గురించి కూడా చెప్తాను, ముందెంతవరకు చూద్దాం. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుని ప్రజలంగా ఉన్న మనము దేవుని పిల్లలము కాకమునుపు, రక్షించబడక మునుపు ఎలా ఉన్నాం? చీకటిగా ఉన్నాం. కానీ ఇప్పుడు యేసుని విశ్వాసం ఉంచిన తర్వాత ఎలా మారిపోయాం? వెలుగుగా మారిపోయాం. అది ఎలాగైంది? ఆ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఆ వెలుగు మన మీదకి వచ్చింది. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశింపజేయబడితే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి వెలుగు మన హృదయాలను తాకితే, దేవుని వాక్య సత్యములు వెల్లడి అవటంతో వచ్చేటువంటి వెలుగు మన జీవితాల్లోనికి వెళితే అప్పుడు మనం వెలుగుగా మార్చబడే వారంగా ఉంటాం. సో వెలుగు అనేది 1 దేవునికి సూచన, 2 యేసుక్రీస్తు వారికి సూచన, 3 దేవుని యొక్క వాక్యానికి సూచన, 4 దేవుని ప్రజలకు సూచన, 5 సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం, పట్ట పగలగు వరకు
వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. వెలుగు అనేది దేవుని ఆశీర్వాదానికి సూచన. వెలుగు దేవుని ఆశీర్వాదానికి సూచన. ఒకటి దేవునికి, రెండు యేసయ్యకి, 3 దేవుని వాక్యానికి, 4 దేవుని ప్రజలకు, 5 దేవుని ఆశీర్వాదానికి. జాగ్రత్తగా వినండి. వెలుగైన దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని, ఆయన ప్రత్యక్షపరిచిన వాక్యాన్ని నీ హృదయంలోకి ఎప్పుడైతే తీసుకుంటావో నువ్వు వెలుగుగా మార్చబడతావు. లోకానికి వెలిగిచ్చే వ్యక్తివిగా నువ్వు ఉంటావు. నువ్వు లోకానికి వెలుగిచ్చే వ్యక్తివిగా ఉన్నప్పుడు, వెలుగుగా నువ్వు మార్చబడ్డప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడగలిగే వ్యక్తివిగా ఉంటావు. ఏమవుతుంది రాశాడు చూడండి ఇక్కడ, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లు అంటే ఏంటి? ముందుకు వెళ్ళే కొద్దీ వెలుతురు తగ్గిపోయిద్దా, పెరిగిద్దా? పెరిగిద్ది. నువ్వు పోయే కొద్దీ లైట్ పడతానే ఉంటుంది. అంటే దేవుని వాక్యాన్ని మనం తెలుసుకునే కొలది, యేసయ్యను మనం తెలుసుకునే కొలది మన మనస్సులు ఇంకా రోజు రోజుకి షార్ప్ అవుతాయా, డల్ అవుతాయా? పదునవుతాయి, ఇంకా మార్చబడతాయి. ఇంకా దేవుని వాక్యానికి మనం లోబడే కొలది ఇంకా జ్ఞానాన్ని పొందుకునేటువంటి వారంగా ఉంటాం. ఆ జ్ఞానాన్ని బట్టి ఈ లోకంలో మనకు ఎదురయ్యే వాటన్నిటినీ ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోగలిగిన వారంగా ఉంటాం. సరే, వెలుగు సంగతి చూసాం. మరి చీకటి సంగతి ఏంది? చీకటి అనేది ఎవరికి గుర్తుగా ఉంది? దాన్ని కూడా చూద్దాం. చీకటి మొదటిగా సాతానుకు గుర్తుగా ఉంది. చీకటి ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఈ గుర్తులు దేవుని వాక్యాన్ని బట్టి మనకు కొన్నిసార్లు చాలా ఉపయోగపడతాయి. ఎట్లా ఉపయోగపడతాయి అంటే, కొంతమంది మీరు చెబుతారు, ప్రార్థన చేసుకుంటుంటేనయ్యా నాకు వెలుగు బాగా కనిపించింది అయ్యా. మరి ఎలా అర్థం చేసుకోవాలి నీకు కనిపించిన వెలుగుని? ఈ 5 చూడు. ఆ వెలుగు దేనికి సూచనగా ఉందో తెలుసుకో. ఆ వెలుగు అనేది నీకు వెలుగు కనిపించిందంటే వెలుగు దేనికి సూచనగా ఉందో తెలుసుకో. 5 విషయాలు చెప్పాను నేను. వెలుగు అనేది దేవుని వాక్యంలో దేనికి పోల్చబడిందో అది దేవుని ఆశీర్వాదానికి సూచనగా ఉంది, దేవుని ప్రజలకు సూచనగా ఉంది, దేవుని వాక్యానికి సూచనగా ఉంది, యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది, తండ్రి అనే దేవునికి సూచనగా ఉంది. దీన్ని బట్టి మనం వాటిని పోల్చుకోవాలి. రెండవది, ఇప్పుడు చీకటి సంగతి చూస్తే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అంటే చీకటి మొట్టమొదటిగా సాతానుకు గుర్తుగా ఉంది. రెండవది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నీడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఈ మాట గమనిస్తున్నారా? కళ్ళు మూసుకోండి కొద్దిసేపు. మూసుకున్నారా? మూసుకోలేదా? నేను మూసుకున్నాను లేదని చూస్తున్నారు కదా. మూసుకోండి కళ్ళు అందరూ. ఎట్లా ఉంది కళ్ళు మూసుకుంటే? ఇప్పుడు పైకి లేచి నడుస్తారేమన్నా? దేహమునకు దీపము కన్ను అంటే ఈ శరీరానికి ఇప్పుడు మన యొక్క పాదములకు దీపం ఎలా దేవుని వాక్యమో, మన త్రోవకు దేవుని వాక్యం ఎలా వెలుగో, మన దేహానికి దీపము కన్ను. ఇది మూసుకున్నాం అనుకోండి, ఇంక చెయ్యి పని చేయలేదు, కాలు పని చేయలేదు, మైండ్ పని చేయలేదు, శరీరంలో ఏది పని చేయలేదు. ఒకవేళ చేసినా యాక్టివ్గా పని చేయలేదు. సరే, గుడ్డితనంతో పుట్టిన వారందరూ కూడా రకరకాలైనటువంటి విధానాల్లో వారి యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటారు. కానీ ఇది మూయబడితే పరిస్థితి వేరు. సో ఆ కళ్ళు మూసుకొని పోతుంది అంటున్నారు. నీ కళ్ళు మూసుకొని పోయినరా అంటారు ఒక్కొక్కసారి. కళ్ళు మూసుకొని పోయినాయి అంటే అర్థం ఏంటంటే, కళ్ళు మూసుకొని పోతే శరీరం ఏం చేస్తుందో అర్థం కాదు, మనసు ఏం చేస్తుందో అర్థం కాదు, ఏ ఆలోచనలు వస్తున్నాయో అర్థం కాదు, నోట్లో ఏం మాటలు వస్తున్నాయో అర్థం కాదు. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే, శుక్లాలు ఏమి లేకుండా, గుడ్డితనం ఏమి లేకుండా,
లాంగ్ సైట్ కానీ షార్ట్ సైట్ కానీ లేకుండా కన్ను గనక తేటగా ఉంటే ఎట్లా ఉంటుంది? నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చక్కగా నీ దేహము పనిచేస్తుంది, నీ జీవితము పనిచేస్తుంది. 23 చూడండి. కన్ను చెడినదైతే, ఇప్పుడు దాకా గుడ్డోళ్ళ గురించి అనుకున్నారు కదా, ఇప్పుడు ఈ కన్ను చెడినదైతే అంటే అర్థం ఏంది? నీ కళ్ళు ఉంటాయి బాగానే, కానీ మంచి కళ్ళు కాకపోతే అర్థమైందా? కళ్ళు ఉన్నాయి నీకు బాగానే, ఇప్పుడు గుడ్డోళ్ళకి కూడా కళ్ళు ఉంటాయి, పీకెత్తారా ఏంది? కళ్ళు ఉంటాయా ఉండవా? ఉంటాయి, కానీ కనపడవు. నీ కన్ను చెడినదైతే, అది సరిగ్గా కనపడకపోతే, వంకరగా చూసేదైతే, దానికి షార్ట్ సైటో ఒక చోట రాశాడు ఎక్కడో. దీన్ని ఇలాగ పెట్టండి, మళ్ళీ వద్దాం ఇక్కడికి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న మాట చూద్దాం. లాస్ట్ 11వ వచనం అనుకుంటాను, 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో, అవేంటో తెలుసుకోవాలంటే పైన 3వ వచనం నుండి 8వ వచనం వరకు తర్వాత చదువుకోండి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను బట్టి శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి ఎట్లా ఉంటాడు? గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఈ మధ్య ఎవరో కలచోడు పెట్టుకుంటూ అడిగాను నేను, ఏంది నీకు ఏ సైట్ అని అడిగాను. ఏ సైట్ అంటే 2 ఉంటాయి సైట్లు. కలచోడు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా 2 రకాల సైట్లు ఉంటాయి. అంటే నీకు దగ్గరికి కనపడవా, దూరానికి కనపడవా. కొంతమందికి దగ్గరికి కనపడవు కాబట్టి కలజోడు పెట్టుకుంటేనే చదువుతారు వాళ్ళు. కొంతమందికి దూరానికి కనపడవు, కళ్ళజోడు పెట్టుకుంటేనే ఆ దూరానికి కనపడతాయి. సో ఇక్కడ వీళ్ళు ఎవరు? దూరానికి కనపడవు, దగ్గరికి కనపడవు. వీళ్ళకి దూరానికి కనపడవు, దూరదృష్టి లేని వాళ్ళు. కళ్ళు ఉన్నాయి కానీ ఏమి లేదు, మయోపియా అనాలి దీన్ని మెడికల్ పరిభాషలో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తప్పు కాకపోతే నేను చెప్పింది, మయోపియా అంటారు దీన్ని. షార్ట్ లాంగ్ సైట్, ఆ దూరానికి కనపడడానికి భూతద్దం వేసి జోడు ఒకటి పెడితే కానీ కనపడదు అది. నీ కన్ను చెడినదైతే అంటే నీకు దూరదృష్టి లేకపోతే ఏమైంది మరి? దూరదృష్టి ఉన్నాడు పరలోకం వైపు చూస్తాడు, దూరదృష్టి ఉన్నాడు దేవుని రాజ్యం వైపు చూస్తాడు, దూరదృష్టి ఉన్నవాడు దేవుని వైపు చూస్తాడు, దూరదృష్టి ఉన్నవాడు దేవుని కార్యముల వైపు చూస్తాడు. దూరదృష్టి లేనోడు ఎంత బతికినా భూలోకంలోనేలే, ఎంత అనుభవించినా భూలోకంలోనే, ఏమి సాధించినా భూలోకంలోనేలే అని ఆ దూరదృష్టి లేకుండా ఇక్కడిక్కడే చూస్తాడనమాట అంతా. ఇప్పుడు నాకేం వచ్చింది, ఇప్పుడు నాకేం ఉపయోగం, ఇప్పుడు నేనేం పొందుకోవాలి. దూరదృష్టి ఉన్నవాడు ఇప్పుడు సంగతి కాదురబ్బాయ్, కొన్నాళ్ళకైనా దీనివల్ల ప్రయోజనం ఏంటనేది ఆలోచిస్తాడు. సో నీ కన్ను చెడినదైతే దానికి తిరిగి వద్దాం. నీ దేహం అంతా ఎట్టుంటుందంట? చీకటిమయమై ఉండును. ఇక్కడ ఈ సందర్భంలో చీకటి అంటే పాపం. చీకటి ఒకటి సాతాను గుర్తు, 2 పాపానికి గుర్తు. మన కళ్ళు చెడిపోతే మన దేహం అంతా చీకటి అయిపోయిద్ది, చెడ్డ కార్యములకు చోటిచ్చే వారంగా ఉంటాం. తర్వాత నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీ కళ్ళుకు వెలుగు ఉండాలి, కానీ ఆ కళ్ళుకి ఏమైంది? ఇప్పుడు ఏమైంది? చీకటి వచ్చేసింది. ఆ కళ్ళకి చీకటి వస్తే, ఈ చీకటి కూడా ఇంకొకటి ఉంది, రే చీకటి అంటారు చూశారు. ఏ చీకటి? రే చీకటి అంటే ఏంది? రేత్రిపూట కనపడదు. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి, నీకు కనపడను వాళ్ళకి. కొంతమందికి దూరానికి కనపడవు, కొంతమందికి అసలుకే కనపడవు, కొంతమందికి దగ్గరికి కనపడవు, కొంతమందికి రేత్రి కనపడదు. మరి పగల కనపడిన బ్యాచ్ ఉన్నారు లేదు నాకు తెలియదు. సో నీ వెలుగు చీకటిమయమై ఉంటుంది అంటే నీలో ఉండాల్సినటువంటి ఆ వెలుగు కోల్పోయేటువంటి వ్యక్తివిగా ఉంటాం. సో వెలుగు అనేది, ఆ చీకటి అనేది పాపానికి గుర్తు. నెక్స్ట్ యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. గుడ్డోలు చేసే పని ఇది. ఎవరి కళ్ళు చెడిపోయినవిగా ఉంటాయో వారు వెలుగును ప్రేమించరు కానీ చీకటిని ప్రేమించేవారుగా ఉంటారు. చీకటిని ప్రేమించడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? పాపమును ప్రేమించటం.
వెలుగును ప్రేమించటం అంటే సత్యమును ప్రేమించటం. వెలుగును ప్రేమించటం అంటే నీతిని ప్రేమించటం. ఇందాక ఒక వచ్చిన మిస్ అయ్యాం మనం. దీన్ని ఇలాగ పెట్టి మరలా వద్దాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వారిలో కనబడుచున్నది. వెలుగు అనేది దేవునికి, వెలుగు అనేది యేసుక్రీస్తు వారికి, వెలుగు అనేది దేవుని వాక్యానికి, వెలుగు అనేది దేవుని ప్రజలకు, వెలుగు అనేది దేవుని ఆశీర్వాదానికి. 6, 7 కూడా జాయిన్ చేసుకోండి. వెలుగు అనేది నీతికి, వెలుగు అనేది సత్యానికి సూచనగా ఉంది. వెలుగును ప్రేమించేవారు అంటే దేవుని ప్రేమించేవారు, యేసయ్యను ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని ప్రజలను ప్రేమించేవారు, దేవుని ఆశీర్వాదాన్ని ప్రేమించేవారు, దేవుని యొక్క సత్యాన్ని ప్రేమించేవారు, దేవుని నీతిని ప్రేమించేవారు, దేవుని యొక్క మంచితనాన్ని ప్రేమించేవారు. మంచితనం, వెలుగంటే మంచితనం, వెలుగంటే నీతి, వెలుగంటే సత్యం. మరి చీకటంటే ఇప్పుడే చూసాం, చీకటంటే సాతాను, చీకటంటే పాపం. 20వ వచనం యోహాను 3:20, దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అంటే మంచితనాన్ని ద్వేషిస్తాడు, నీతిని ద్వేషిస్తాడు, సత్యాన్ని ద్వేషిస్తాడు, దేవుని వాక్యాన్ని ద్వేషిస్తాడు, దేవుని ప్రజలను ద్వేషిస్తాడు, దేవుని ద్వేషిస్తాడు, యేసయ్యను ద్వేషిస్తాడు. అంత భావం ఉందాడా? వెలుగును ద్వేషించును. నెక్స్ట్, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకు చాలామంది దేవుని దగ్గరికి రారు? ఎందుకు చాలామంది దేవుని వాక్యం చదవరు? ఎందుకు లైట్ వాళ్ళ మీద వేస్తుంటే మా మీద ఏమాకండి అంటారు? తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు. నువ్వు వెలుతురులోకి వస్తే కదా అసలు నీకు వాలకం ఎట్టుందో అర్థమయ్యేది. చీకట్లో ఉన్నంతసేపు, బావిలో ఉన్నంతసేపు నీకు నువ్వే గొప్ప. అంత చీకటే కదా. రా ఒకసారి బయటికి, నీకంటే పెద్ద ఎన్ని ఉన్నాయి అర్థం అవుతాయి. అలాగే దుష్క్రియలు కనబడకుండా ఉన్నట్లు, వారి యొక్క చెడ్డ క్రియలు బయలుపడకుండా ఉన్నట్లు వెలుగులోనికి రారన్నమాట. సత్యంలోనికి రారు, మంచితనంలోనికి రారు, యేసయ్యలోనికి రారు, దేవుని వాక్యం దగ్గరికి రారు, దేవుని ప్రజల్లోనికి రారు. ఎందుకంటే వస్తే స్పష్టంగా వెలుగు పడితే ఏమైతే చెప్పండి, చీకట్లో ఉన్నది స్పష్టంగా దొరికిపోద్ది. వెలుగు అక్కడ ప్రసరించబడిందంటే. తర్వాత 21, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును. దేవుడు చూస్తున్నాడని వెలుగు నొద్దకు వచ్చేవారుగా సత్యవర్తనులు ఉంటారు. సో వెలుగు చీకటి అనేది పాపానికి గుర్తుగా ఉంది. 3వ విషయం చూద్దాం. చీకటి యోబు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 9వ వచనం. ఆ దినము అంధకారమగును గాక, పైనుండి దేవుడు దాన్ని నెంచకుండును గాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక, చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తన యొద్దకు తీసుకొనును గాక, మేఘము దాన్ని కమ్మును గాక, పగలును కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించును గాక. 6వ వచనం, అంధకారం ఆ రాత్రిని పట్టుకొనును గాక, సంవత్సరపు దినములలో నేను ఒక దాన్ని అది హర్షింపకుండును గాక, మాసముల సంఖ్యలో అది చారకుండును గాక. 9వ వచనం, అందులో సంధ్య వేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక, వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక. ఇక్కడ చీకటి అంటే ఏమర్థం అని తెలుసా? మరణం. చీకటి సాతాను గుర్తు, 2 చీకటి పాపానికి గుర్తు, 3 చీకటి మరణానికి గుర్తు. చీకటిలో నడిచే వాళ్ళు చివరికి వెళ్ళేది అక్కడికి, నిత్యమైన నరకానికి, మరణానికి. నెక్స్ట్, యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెనో. ఇప్పుడు ఇక్కడ చీకటి అంటే ఏంటి? చీకట్లో మీరున్నారు. ఇందాక చదివాం, మీరు పూర్వమంది ఎట్టున్నారు? చీకటి అయి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ చీకటి అంటే అర్థం ఆత్మ సంబంధమైన గ్రహింపు లేకపోవటం, ఆత్మీయ అజ్ఞానం అనొచ్చు. చీకటి అంటే ఆత్మీయ అజ్ఞానం. కళ్ళు కొంతమందికి మూయబడ్డాయి, కళ్ళు తెరవబడితే ఆత్మీయంగా జ్ఞానాన్ని పొందుతారు. సో చీకటిలో ఉండటం అంటే ఆత్మీయంగా అజ్ఞానంలో ఉండటం, ఆత్మ సంబంధమైన గ్రహింపు లేకుండా ఉండటం. వీళ్ళే దూరదృష్టి లేని వాళ్ళు. అక్కడ ఆ వాక్యంలో మనం ఏం చూసామంటే, మేము బాప్తిసం పొందామన్న సంగతే మర్చిపోయారంట వాళ్ళు.
అర్థమవుతుందా? మేము ఒకప్పుడు బాప్తీసం పొందామన్న సంగతే మర్చిపోయారంట. మా పాపములకు క్షమాపణ కలిగిందన్న సంగతే మర్చిపోయారంట. అది దూరదృష్టి లేకుండా ప్రవర్తించడం అంటే. నెక్స్ట్ తర్వాత మాట చూడండి, ముగించుకుందాం, మనం చివరికి వచ్చేసాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. చీకటి అనేది సాతానుకు, పాపానికి, మరణానికి, ఆత్మీయ అజ్ఞానానికి గుర్తుగా ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయునుండునని మీతో చెప్పుచున్నాను నేను. అక్కడ ఏముంటుందంట? ఎక్కడ తోసేస్తారు? చీకటిలోకి తోసేస్తారు. ఇప్పుడు చీకటి అంటే ఏంటి? దైవికమైన తీర్పు, నరకం. చీకటి నరకానికి దేవుడిచ్చే తీర్పుకు సూచనగా ఉంది. దేవుడు మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఈరోజు దేవుని మాటలు వింటుండగా నువ్వు చీకటిగా ఉన్నావా, వెలుగుగా ఉన్నావా? దట్స్ ద బేసిక్ క్వశ్చన్. నువ్వు చీకటి, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, ఇంకా ఎవరు బాప్తీసం పొందలేదో, ఇంకా ఎవరు యేసయ్యను నమ్ముకోలేదో, ఇంకా ఎవరు దేవునికి మీ జీవితాలు అప్పగించలేదు, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారని చెప్పాలి దేవుని వాక్యాన్ని బట్టి. ఇప్పుడని చెప్పండి, ఎలా ఉన్నారని చెప్పాలి దేవుని వాక్యాన్ని బట్టి. చీకటి అయి ఉంటిరి, చీకటిలో ఉంటిరి, అంతే. చీకటి అయి ఉంటిరి, చీకటిలో ఉంటిరి. సాతాను సంబంధులుగా, పాపములో జీవిస్తున్నవారుగా, ఆత్మీయ అజ్ఞానంలో ఉన్నటువంటి వారుగా, నిత్యమైన మరణానికి దగ్గరవుతున్న వారుగా ఉన్నారు. అయితే మనలను వెలిగించడానికి యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనలోనే ఉంది వెలుగు. చెప్పాను కదా, ఆయన జ్యోతిర్మయుడు. ఆయన వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారి మీద తన వెలుగును ఆయన ప్రకాశింపజేస్తాడు. ఆయన వెలుగు ప్రకాశింపజేస్తే మన రహస్య పాపములన్నీ వెల్లడవుతాయి. అయితే ఆయన వెలుగు ఒకవైపు ప్రకాశింపజేయబడుతున్నా ఇంకా చీకటిని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంట? దూరంగా వెళ్ళిపోతారు. కనపడకుండా, నా మీద వెలుగు పడకుండా. నువ్వు కూడా అలాగే ఉన్నావా? నీ మీద దేవుని వెలుగు పడకూడదని, దేవుని వెలుగుకు చిక్కకూడదని, దేవుని వెలుగు నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నావా ఎంతకాలం? అలా తిరిగితే దేవుడు బలవంతంగా తీసుకొచ్చి నిన్ను కూర్చోబెట్టడు. కానీ నీకు కలగబోయే ఫలితం ఏందో ఆలోచన చేసుకో. ఎన్నో వాక్యాలు నీకు వినిపింపజేయబడుతుండగా ఆత్మ సత్యాన్ని గ్రహించి ఇంకా అజ్ఞానంలో బ్రతక్క రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనల్ని వెలిగించాడు యేసయ్య. మరి మనం వెలుగులో నడుచుకుంటున్నామా? వెలుగు సంబంధమైన క్రియలు కలిగిన వారంగా ఉన్నామా? వెలుగు సంబంధమైన మంచితనము, వెలుగు ఫలము, మంచితనము, నీతి, సత్యము మనలో ఉంటున్నాయా? యేసయ్య అలాంటి వాడు. మనల్ని ఆయన వెలిగించాడు. మనము దేవుని వాక్యాన్ని బట్టి ఇవి మన లోపల కలిగి ఈ లోకాన్ని వెలిగించే వారంగా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసుకుందాం. 4 విషయాలు చూసాం. మిగతా 2 విషయాలు నేర్చుకోవడానికి సమయం లేదు. వచ్చే వారం ఇక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిద్దాం. మొదటిగా దేవుడు సృష్టికర్త, రెండవది ఆయన ప్రయోజనకరంగా మార్చేవాడు, మూడవది ఆయన ఆజ్ఞాపించేవాడు, నాలుగవది ఆయన వెలుగై ఉన్నాడు. దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. మనల్ని ఎందుకు సృష్టించాడో అర్థం చేసుకోండి. నీ జీవితం నిష్ప్రయోజనంగా ఉంటే ప్రయోజనకరంగా ఆయన మారుస్తాడు. దేవునికి అప్పచెప్పండి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నామా లేదో పరిశీలన చేసుకొని ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు నెరవేరుద్దాం. దేవుడు వెలుగై ఉన్నాడు. మనలను వెలుగ్గా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఇంకా చీకట్లో ఉండక లోకమునకు వెలిగించే వారంగా మన జీవితాలు మార్చుకొని దేవుని మహింపరుచున్నట్లు ప్రకాశిద్దాం. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధ గ్రంథాన్ని మేము క్రమంగా ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఆలోచన కొరకు, నడిపింపు కొరకు వందనాలు. మొదటి 3-4 వచనాలు ఈ దినం మేము తెలుసుకోగలిగాం. అందులో ఉన్న సత్యాలు మా జీవితానికి అన్వయించుకోగలిగాం. దేవాన్ని యొక్క కృపను బట్టి మేము ఈ దినం అధ్యయనం చేసిన విషయాలు, నేర్చుకున్న విషయాలను బట్టి ప్రార్థిస్తూ ఉంటాం. నీ వాక్యంలో మేము విన్నట్టుగా నువ్వు మా సృష్టికర్తగా ఉన్నావు గనుక నీ కోసం బ్రతికి
నీ ఉద్దేశాలు నెరవేర్చే వారంగా ఈ లోకంలో ఉండుటకు సహాయం చేయి. మా ఇష్టాలను బట్టి గడిచిన కాలం అంతా జీవించినందుకు క్షమించండి. ఇక అలాంటి ప్రవర్తనకు మాలో చోటివ్వక నీకు ఇష్టంగా కొనసాగే కృప దయచేయండి. మా జీవితాల్లో ప్రభువా నిష్ప్రయోజనమైన విధానం అంతటిని తొలగించి ఫలభరితంగా మారుస్తావని నీ వాక్యాన్ని బట్టి మేము తెలుసుకుంటుండగా ఫలభరితమైన జీవితాలు మాకు దయచేయండి. ఫలభరితమైనటువంటి కుటుంబాలుగా మా కుటుంబాలను, పరిచర్యను, సంఘాన్ని మీరు మార్చండి. నీ కొరకు ఎవరైతే అలా కనిపెట్టుకుంటున్నారో వారి జీవితాల్లో ప్రభువా ఉన్నటువంటి శూన్యత అంతటిని కూడా, ఎవ్రీ ఎంప్టీనెస్ తొలగిపోయి ప్రభువా చక్కగా వారు వర్ధిల్ల జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ ఖాళీని నింపగలిగిన వారు మీరే. నీ కార్యం మీరు జరిగించండి. అంతేకాదు ప్రభువా నీ ఆజ్ఞలను లెక్క లేకుండా చూస్తూ, చులకనగా చూస్తూ నీకు దూరంగా మేము జీవించిన విధానాన్ని బట్టి ఒప్పుకుంటున్నాం. క్షమించండి. ఇక నా విధంగా మేము ఉండక సర్వ సృష్టి ఏ విధంగా నీకు లోబడుతుందో సృష్టికి కిరీటంగా ఉన్న మేము కూడా నీ ఆజ్ఞకు లోబడి నడుచుకోవటానికి తీర్మానించుకుంటున్నాం. నీ ఆజ్ఞలను అర్థం చేసుకుని నీ ఆజ్ఞలను నెరవేర్చే భాగ్యం మాకు దయచేయండి. మా జీవితాల్లో ప్రభువా నీవు వెలుగై ఉన్నావు గనుక, మమ్మల్ని వెలిగించడానికి లోకంలోకి వచ్చావు గనుక మేము ఇంకా చీకట్లో ఉండక, చీకటి సంబంధమైన క్రియల్లో ఉండక, చీకటి జీవితాన్ని జీవించే వారంగా ఉండక నీ వెలుగులోనికి పరిగెత్తి వచ్చి నీ వెలుగు మా మీద ప్రసరింపబడుతున్న కొలది మాలో ఉన్నటువంటి ప్రతి చెడుగును తొలగించుకొని నీ వెలుగు చేత మేము నింపబడి, మేము వెలిగింపబడి నువ్వు కోరుకున్న రీతిలో ఈ లోకమునకు వెలిగించే వారంగా, అనేక మందిని వెలిగించే వారంగా మా వెలుగును, వెలుగు సంబంధమైన క్రియలను ప్రభువా ఈ లోకములో కనబరుస్తూ ప్రజలు నీ వద్దకు పరిగెత్తి రాగలుగునట్టు దారి చూపించే వారంగా ఉండటానికి సహాయం చేయండి. అందుకొరకే నువ్వు మరణించావు, అందుకొరకే ఈ లోకానికి వచ్చావు, అందుకొరకే సమాధి చేయబడ్డావు, అందుకొరకే పునరుద్ధానమై తిరిగి లేచావు ప్రభువా. నీ మాటలు వింటున్న మేము, నీ వాక్య సత్యాలు వింటున్న మేము, మా దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావో దాన్ని నెరవేర్చే కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి తీసుకుంటున్న తీర్మానానికి తగ్గట్టుగా కొనసాగే భాగ్యం అనుగ్రహించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.